అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది నీల గారు. సంజయ్‌కి గీతని తిట్టినందుకు బాధగా ఉంటుంది. సంజయ్ మార్నింగ్ లేచి గీతతో మాట్లాడడానికి డోర్ దగ్గరికి వెళ్తాడు. కానీ డోర్ నాక్ చేయబోయి ఆగి వెనక్కి వెళ్తాడు. సంజయ్ ప్రొఫెషన్‌ని, పర్సనల్‌ని వేరుగా ఉంచుతాడు. పర్సనల్ విషయాలు వర్క్‌ని ఏమాత్రం డిస్టర్బ్ చేయనివ్వడు. స్టేషన్‌కి రాగానే వర్క్ చూసుకుంటూ ఉంటాడు. కిరణ్, అజయ్ కూడా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అజయ్‌కి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రిసీవ్ చేసుకోగానే అజయ్ తొందరగా సంజయ్ దగ్గరికి వెళ్తాడు. సంజయ్, కరీం ఎక్కడున్నాడో తెలిసింది. ఆ మాట వినగానే సంజయ్, కిరణ్, అజయ్ పోలీస్ ఫోర్స్‌తో చెప్పిన ప్లేస్‌కి వెళ్తాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సంజయ్ హెల్ప్ చేసిన వాళ్ళలో ఒకడు. సార్, కనిపించి ఇంట్లోనే ఉన్నాడు. తనతో పాటు 10 మంది వరకు ఉన్నారు. అలాగే నువ్విక్కడి నుండి వెళ్ళు. సంజయ్, అజయ్, కిరణ్ ముగ్గురు ముందు ఇంటి దగ్గరికి వెళ్తారు. వెనుకగా ఫోర్స్ వస్తుంది. లోపలున్న వాడిలో ఒకడు పోలీస్ ఫోర్స్ని చూస్తాడు. వెంటనే గన్స్తో షూట్ చేస్తారు. వీళ్ళు షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కరీం, ఆ ఏరియా రౌడీలిద్దరూ పారిపోతారు. అది గమనించి అజయ్, సంజయ్ వాళ్ళ వెనక వెళతారు. కిరణ్ లోపలున్న వాళ్ళని షూట్ చేస్తుంది. షూటింగ్లో రౌడీలు నలుగురు, పోలీసులలో ఒకరు చనిపోతారు. మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఎక్కిస్తారు. కిరణ్ మిగిలిన ఇద్దరి కోసం వెనక వెళ్తుంది. మధ్యలో రౌడీలిద్దరూ వేరువేరుగా వెళ్తారు. సంజయ్ కరీంని, అజయ్ ఇంకో వాడిని ఫాలో అవుతాడు. కిరణ్ లేటుగా రావడంతో ఎటు వెళ్లాలో అర్థం కాదు. అప్పుడు సంజయ్ వెళ్ళిన రూట్లో వెళ్తుంది. తాను వెళ్ళేసరికి సంజయ్, కరీం బాగా ఫైట్ చేస్తుంటారు. సంజయ్ దగ్గర గన్ కింద పడుతుంది. కరీం దాన్ని తీసుకొని సంజయ్ని షూట్ చేయబోతాడు. సంజయ్ తప్పించుకుంటాడు. కిరణ్ సంజయ్కి హెల్ప్ చేద్దామని సంజయ్ వైపుగా వస్తుంది. అప్పుడు కరీం షూట్ చేసిన బుల్లెట్ సంజయ్ తప్పించుకుంటాడు. కానీ కిరణ్ కాలికి తగులుతుంది. కిరణ్ కింద పడుతుంది. తర్వాత సంజయ్ని షూట్ చేయడానికి ట్రై చేస్తే గన్లో బుల్లెట్స్ అయిపోతాయి. సంజయ్ కరీంని పట్టుకొని బాగా కొడతాడు. తర్వాత పోలీసులు వచ్చి కరీంని జీప్ ఎక్కిస్తారు. అజయ్ కూడా లోకల్ రౌడీని పట్టుకొని వస్తాడు. కిరణ్, ఆర్ యూ ఓకే? కిరణ్ లేచి నడవలేకపోతుంది. సంజయ్ కిరణ్ చెయ్యి పట్టుకొని లేపి భుజాల దగ్గర పట్టుకుంటాడు. సంజయ్, కిరణ్కి కరీం షూట్ చేశాడు. నువ్వు వీడిని, కరీంని స్టేషన్కి తీసుకెళ్ళు. నేను కిరణ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను. అలాగే అంటాడు అజయ్. అజయ్ వ్యాన్ అక్కడి నుండి వెళ్తారు. సంజయ్ కిరణ్ ఎక్కించుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు. మధ్యలో సిగ్నల్ పడటంతో కారు ఆపుతాడు. కిరణ్ నొప్పితో, బాధతో సంజయ్ భుజం మీద వాలి కళ్ళు మూసుకుంటుంది. గీత ఆఫీస్ నుండి బయలుదేరి వచ్చి సిగ్నల్ పడటంతో గీత ఆగుతుంది. ఇద్దరూ పక్కపక్కనే ఉంటారు. సంజయ్ కిరణ్ని హాస్పిటల్కి తీసుకువెళ్లాలనే టెన్షన్లో గీతని చూడడు. గీత గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని చూస్తూ పక్కకి చూస్తుంది. గీతకి సంజయ్ కనిపిస్తాడు. పక్కనే ఎవరో అమ్మాయి సంజయ్ భుజం మీద తల ఆనించి పడుకుని ఉంటుంది. ఆ ఫేస్ మాత్రము కనిపించదు. గ్రీన్ సిగ్నల్ పడుతుంది. సంజయ్ కార్ స్టార్ట్ చేసి వెళ్తాడు. అప్పుడు గీతకి కిరణ్ ఫేస్ కనిపిస్తుంది. గీత అదే ఆలోచిస్తూ స్కూటీ స్టార్ట్ చేయదు. వెనుక నుండి హారన్ కొట్టడంతో స్కూటీ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తుంది. గీత తన రూమ్లో కూర్చొని అదే ఆలోచిస్తుంది. తన ఆత్మ బయటకు వచ్చి నవ్వుతుంది. ఏంటి ఇప్పుడు సంతోషమా? ఇది నువ్వు చేసుకున్నదేగా. సంజయ్ నీతో కలిసి ఉండాలని ఎన్నిసార్లు ట్రై చేశాడు. నువ్వే దూరంగా ఉంటూ వచ్చావు. నాకేమీ బాధగా లేదు. నేనన్నట్టే జరుగుతుంది. ఇంకా దేనికి బాధపడటం అంటుంది గీత. తనలో నుండి ఇంకో ఆత్మ బయటికి వస్తుంది. నీకు ఇలా ఆలోచించడానికి సిగ్గుగా అనిపించడం లేదా? సంజయ్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఏంటి గీత తప్పుగా అర్థం చేసుకోవటం? ఈ మగవాడైనా దూరంగా పెడితే ఇలానే చేస్తాడు అని ఆత్మ వన్ అంటుంది. గీత, ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. సంజయ్ని యాక్సెప్ట్ చేయని ఆత్మ టూ అంటుంది. నేనలా చేయలేను అంటుంది గీత. నువ్వు అలానే ఉండు. నువ్వు అస్సలు తగ్గకు. ఎందుకు తగ్గుతావు అని ఆత్మ వన్ వెటకారంగా అంటుంది. నువ్వు సంతోషంగా ఉండవు, తనని సంతోషంగా ఉండనివ్వవా? సంజయ్నైనా సంతోషంగా ఉండని. నువ్వు చూసిందే నిజమైతే సంజయ్కి దూరంగా వెళ్ళు. కనీసం సంజయ్ అయినా తన లైఫ్ సంతోషంగా ఉంటాడు అని ఆత్మ టూ అంటుంది. ఎందుకుండనిస్తుంది? ఇలానే ఉండి సంజయ్ని బాధ పెట్టాలిగా. ఎందుకంటే తను నీ అమ్మా నాన్నలని దగ్గర చేశాడు. ఎవరు ఆడపిల్లకి ఇవ్వనంత ఫ్రీడమ్ నీకిచ్చాడు. దానికి రిటర్న్ ఇవ్వాలిగా. ఏమంటావు గీత? నేను చెప్పింది నిజమే కదా అని గీతని తిడుతూ ఆత్మ వన్ అంటుంది. మీరిద్దరూ కాసేపు వదిలేస్తారా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అంటుంది గీత. అందర్నీ బాధ పెట్టే నీకు ప్రశాంతత కావాలి, ఇంకా చాలామందిని బాధ పెట్టడానికి అని ఆత్మవన్ మాయమవుతుంది. గీత, జాగ్రత్తగా ఆలోచించుకో. సంజయ్ లాంటి మంచి మనిషి దొరకరు అని ఆత్మ టూ కూడా మాయమవుతుంది. అవును, నేనిలా ఉండి సంజయ్కి బాధని తప్ప ఇంకేం ఇవ్వటం లేదు. సంజయ్కి దూరంగా వెళితే సంజయ్ సంతోషంగా ఉంటాడు. నేను అనుకున్నట్టే సంజయ్కి నా మీద కోపం, అసహ్యం కలుగుతున్నాయి.
ఇంక నేనిక్కడ ఉండాల్సిన అవసరం లేదు. సంజయ్‌కి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది గీత. అజయ్ హాస్పిటల్‌కి వస్తాడు. సంజయ్, కిరణ్ పక్కన కూర్చొని మాట్లాడుతుంటాడు. "ఇప్పుడెలా ఉంది కిరణ్?" "బాగానే ఉంది" అంటుంది కిరణ్. కిరణ్ అలానే చెబుతుంది గానీ, డాక్టర్ తనని 2 డేస్ ఎక్కువగా నడవద్దని చెప్పారు. ఇంక కిరణ్‌ని ఇంటికి తీసుకువెళ్దామా? కాసేపు ఆగు, డాక్టర్ వస్తారు. ఇంకేమన్నా చెబుతారేమో. డాక్టర్ వస్తారు. మేడం, మీకు పాదానికి దగ్గరగా తగిలింది. మీరు 2 రోజులు కదలకుండా ఉండాలి. ఈ టాబ్లెట్స్ రోజూ వాడండి. త్వరలోనే తగ్గుతుంది. అజయ్, సంజయ్ టాబ్లెట్స్ తీసుకొని కిరణ్‌ని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. సంజయ్ గీత రూమ్ వైపు చూస్తాడు. గీత భోజనం చేసిందో లేదో అనుకుంటూ సంజయ్ తన రూమ్‌కి వెళ్తాడు. ఆ తర్వాత మార్నింగ్ సంజయ్ ఎప్పటిలానే స్టేషన్‌కి వెళ్తాడు. గీత ఆఫీస్‌కి బయలుదేరుతుంది. అజయ్, కరీం కేసు ఎప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తాము? ఈరోజు షార్ట్ షీట్ ఫైల్ చేశాంగా. ఇంకా 2 డేస్‌లో వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేస్తాం. సంజయ్, నేను ఇంటికి వెళ్తానురా. మధుని మూవీకి తీసుకెళ్తానని చెప్పాను. అలాగే వెళ్ళు. నాకెలాగో అదృష్టం లేదు. నీ సంతోషాన్ని ఎందుకు ఆపాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు సంజయ్. సంజయ్‌కి స్టేషన్‌లో అన్ని కేసెస్ సాల్వ్ అవ్వటంతో ఖాళీగా ఉంటాడు. గీత తను అవాయిడ్ చేయడం బాగా గుర్తుకొస్తుంది. ఆ ఆలోచనలతోనే ఈవినింగ్ వరకు ఉంటాడు. తర్వాత అక్కడి నుండి బార్‌కి వెళ్తాడు. సంజయ్‌ని ఆపడానికి అజయ్ కూడా లేకపోవడంతో తాగుతూనే ఉంటాడు. "సార్, సార్, బార్ క్లోజింగ్ టైం. మీరింక వెళితే" అంటాడు బేరర్. సంజయ్ అలానే తాగి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తాడు. ఇంటి లోపలికి వచ్చి హాల్‌లో కూర్చుంటాడు. గీత సంజయ్ రావడం గమనించి కిందికి వస్తుంది. సంజయ్ గీతకి ఫేస్ కనిపించకుండా తిరుగుతాడు. "సంజయ్, నీతో ఒక విషయం మాట్లాడాలి." సంజయ్ ఏమనకుండా నిలబడి ఉంటాడు. "సంజయ్, రేపటితో మనకి పెళ్ళై 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. నువ్వు నా డెసిషన్ అడిగావుగా. నాకు నీతో ఉండటం ఇష్టం లేదు. అందుకే డైవర్స్‌కి అప్లై చేశాను. లాయర్ నాకు బాగా తెలుసు. మ్యూచువల్ డైవర్స్‌కి అప్లై చేస్తే తొందరగా వస్తుందంట. మ్యూచువల్ డైవర్స్ పేపర్స్ తీసుకున్నాను. నా సైన్ నేను చేశాను. నువ్వు చేస్తే మిగిలిందంతా లాయర్ చూసుకుంటారు. నేనిక్కడుంటే అందరూ నన్ను కన్విన్స్ చేయడానికి చూస్తారు. అందుకే కంపెనీలో యూఎస్ ఆఫర్ వస్తే యాక్సెప్ట్ చేశాను. 2 డేస్‌లో ఇక్కడి నుండి వెళ్తున్నాను. మ్యూచువల్ డైవర్స్‌లో ఎవరైనా ఒకరుంటే సరిపోతుంది. నువ్విక్కడే ఉంటావుగా. డైవర్స్ రీజన్ నీ గురించి ఏం రాయలేదు. రీజన్ నా గురించే రాయించాను. నీకు ఫ్యూచర్‌లో ఏం ప్రాబ్లమ్ ఉండదు అంటుంది. నేను రేపు మార్నింగ్ ఇక్కడి నుండి వెళ్తున్నాను. సంజయ్, ఏం మాట్లాడవేంటి? సంజయ్ కోపంగా గీత దగ్గరికి వెళ్తాడు. గీత భయపడుతుంది. సంజయ్ గీత చేతిలో డైవర్స్ పేపర్స్ తీసుకుంటాడు. నిన్ను చేసుకున్నందుకు నాకివి గిఫ్ట్ అన్నమాట. నేనేం చేశానని నన్నొదిలేస్తున్నావు? అందరిలా నిన్ను నా మాటే వినమని, నేను చెప్పినట్టే చేయమని చెప్పానా? నీకేది ఇష్టమైతే అది చెయ్యమంటున్నానుగా. దేనికి వదిలేస్తున్నావు అని గట్టిగా అడుగుతాడు. గీత భయంగా లేచి నిలబడుతుంది. సంజయ్, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? తాగొచ్చావా? అవును, తాగాను. నిన్నేమనలేక తాగాను అని గీత దగ్గరికి వస్తాడు. నిన్ను అందరూ భర్తలు భార్యలని ఎలా చేసుకుంటారో అలా చూస్తుంటే ఇప్పుడు నాకు ఇవి ఇచ్చేదానివి కాదు. ఇప్పుడు ఇంకేం లేట్ అవ్వలేదు. సంజయ్, నువ్విప్పుడు తాగున్నావు. మనం పొద్దున మాట్లాడుకుందాం. నువ్వెళ్ళి పడుకో. నేను వెళ్తున్నాను అంటుంది. ఎక్కడికి నువ్వెళ్ళేది అని సంజయ్ గీతని ఎత్తుకుంటాడు. సంజయ్, ఏం చేస్తున్నావు? వదులు, ప్లీజ్ వదులు అంటుంది. సంజయ్ గీతని తన రూమ్కి తీసుకువెళ్తాడు. సంజయ్, ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు తాగున్నావు. నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావటం లేదు. నన్ను నా రూమ్కి వెళ్ళని. గీత డోర్ దగ్గరికి వెళ్ళబోతుంది. సంజయ్ గీతను పట్టుకొని, నాకు నేనేం చేస్తున్నానో నాకు బాగానే అర్థమవుతుంది అని అంటాడు. సంజయ్, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అంటుంది గీత. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. సంజయ్ నిద్ర లేచేసరికి చాలా లేట్ అవుతుంది. సంజయ్కి రాత్రి చేసిందంతా గుర్తొస్తుంది. సంజయ్కి తన మీద తనకి అసహ్యం వేస్తుంది. గీత కోసం వెతుకుతాడు. సంజయ్కి గీత ఎక్కడా కనిపించదు. తన రూమ్కు వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. బెడ్ లైట్ కింద లెటర్ కనిపిస్తుంది. అది గీత రాసిన లెటర్. సంజయ్, నువ్వు అందరికంటే వేరు అని అనుకున్నాను. కానీ ఈరోజు ఏమాత్రం వేరు కాదని, నా ఆలోచన తప్పని నిరూపించావు. నీతో మాట్లాడానని, నిన్ను చూడటానికి కూడా నాకిష్టం లేదు. అందుకనే ఈ లెటర్ రాసి వెళ్తున్నాను. నీ లైఫ్కి నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టను. పక్కనే నేను సైన్ చేసిన డైవర్స్ పేపర్స్ ఉన్నాయి. దాంట్లో నువ్వు సైన్ చేస్తే మన ఇద్దరికి మధ్య ఎటువంటి రిలేషన్ ఉండదు. నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే నేను నీకు దొరకను. డైవర్స్ పేపర్స్ పక్కనే నా ఫోన్ ఉంటుంది. నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళని బాగా చూసుకోవాలని నేను జాబ్ చేస్తున్నాను. పక్కనే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ మనీ తీసుకొని మా అమ్మ నాన్నకి ఇవ్వు.
నేనిలా చేయడానికి కారణం నువ్వే. అందుకే నిన్నింక ఎప్పుడూ కలవకూడదని అనుకుంటున్నాను. ఏదైనా చేస్తావని అనుకుంటున్నాను. ఇట్లు నీకు ఏమీ కానీ నిన్ను జన్మలో కలవకూడదని అనుకునే గీత అని రాసుంటుంది. సంజయ్‌కి ఏం చేయాలో అర్థం కాదు. అజయ్‌కి ఫోన్ చేసి రమ్మంటాడు. అజయ్ ఇంటికి వస్తాడు. ఏంట్రా ఎందుకు పిలిచావు? గీతెక్కడా? నాకు కనిపించటం లేదు. సంజయ్ చేతిలో లెటర్ అజయ్‌కి ఇస్తాడు. అజయ్ లెటర్ అంతా చదువుతాడు. ఏంట్రా ఇదంతా? ఏం చేశావురా? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? 10 డేస్ బ్యాక్‌గా ఇద్దరు కలిసిపోయారని చెప్పావు. అదంతా అబద్ధంరా. మీరు బాధపడతారని అలా చెప్పాను అంటాడు సంజయ్. ఇప్పుడు గీత ఎక్కడుందో కనుక్కోవాలిరా. మనకి ఏ రకంగా దొరకకూడదని అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిందిరా. సంజయ్ ఫస్ట్ గీత ఆఫీస్కి వెళ్దాం. వాళ్ళకి తెలుస్తుంది. సంజయ్ అజయ్ వెళ్ళి ఆఫీస్లో సారికని కలుస్తారు. ఐఎమ్ సారీ సంజయ్ గారు. మీకు గీత చెప్పిందనుకున్నాను. మార్నింగ్ నన్ను కలిసింది. తన పాస్పోర్ట్ వీసా జాయినింగ్ ఆర్డర్స్ అన్నీ తీసుకుని వెళ్ళింది. అమెరికా ఎలా వెళ్తుంది? ఎల్లుండి ఆఫ్టర్నూన్ 2కి చెన్నై వెళ్తుంది. అక్కడి నుండి 4 అమెరికాకి వెళ్తుంది. అజయ్, రామ్, సత్య, కార్తిక్ ఫోన్ చేసి గీత ఇంటి నుండి వెళ్ళిన విషయం చెప్తాడు. ఐదుగురు కలిసి సిటీ మొత్తం వెతుకుతారు. కానీ గీత కనిపించదు. సంజయ్ 2 రోజుల నుండి వెతుకుతున్నాం. గీత గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అజయ్ రేపొక్కరోజే మనకి గీతను వెతకడానికి ఛాన్స్ ఉంది. అజయ్ ఎయిర్పోర్ట్లో గీత కోసం వెయిట్ చేయండి. మార్నింగ్ నుండి ఎయిర్పోర్ట్లో ఉందాం. గీతని కలవాలి. అందరూ ఎయిర్పోర్ట్లో గీత కోసం వెయిట్ చేస్తుంటారు. గీత ఫ్లైట్ టైం అయిపోయినా ఇంకా ఇక్కడికి రాదు. సంజయ్, అజయ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి గీత ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సారీ సార్, గీత గారు టికెట్ పోస్ట్‌పోన్ చేసుకున్నారు. మార్నింగ్ ఫ్లైట్‌కే వెళ్లారు. అంటే సంజయ్ ఇప్పటికే గీత చెన్నైలో ఫ్లైట్ ఎక్కుంటుంది. సంజయ్ నాకు తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళని గీతని కలవమని చెబుదామా? అజయ్ ఇంకా గీతను వెతకడం ఆపేద్దాం. గీత చాలా జాగ్రత్తగా, తెలివిగా మనకి కనిపించకుండా, మాట్లాడకుండా వెళ్ళింది అంటే మనల్ని కలవకూడదని ఎంత గట్టిగా అనుకుని ఉంటే ఇలా చేస్తుంది. అప్పుడు ఇలానే తనకి ఇష్టం లేకపోయినా పెళ్ళికి బలవంతంగా ఒప్పించాను. అందుకే ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అలా చెయ్యను. గీతకి ఎప్పుడు నన్ను కలవాలనిపిస్తుందో అప్పటి వరకు వెయిట్ చేస్తాను. ఇంకా గీత గురించి ఏం మాట్లాడొద్దు. ఇక్కడే ఆ ఆలోచనలన్నీ వదిలేసి వెళ్దాం పద అంటాడు సంజయ్. సంజయ్ అప్పటి నుండి గీత గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం ఆపేస్తాడు. గీత ఎప్పటికైనా తనని అర్థం చేసుకుంటుందని, తన దగ్గరికి వస్తుందని ఎదురు చూస్తున్నాడు. అజయ్ మాత్రం గీతని సంజయ్ని కలపాలని సంజయ్కి తెలియకుండా గీత గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు. కానీ కొన్ని నెలల తర్వాత గీత అక్కడ కూడా జాబ్ రిజైన్ చేసి వెళ్ళిందని, ఎవరికి ఎక్కడ ఉంటున్న విషయం చెప్పలేదని అజయ్ ఫ్రెండ్ చెబుతాడు. ఆ తర్వాత నుండి గీత గురించి ఎవరికీ తెలీదు. గీత కారణంగానే సంజయ్ ఇలా ఉన్నాడని బాధతో నారాయణ, పద్మ సంజయ్తోనే ఉంటున్నారు. శ్యామిలి కూడా సంజయ్ దగ్గరికి వచ్చింది. శ్యామిలి తన అమ్మా నాన్న వస్తే గీత మీద కోపం నారాయణ, పద్మ మీద చూపిస్తారని వాళ్ళని ఊర్లోనే ఉండమంటుంది. అప్పుడప్పుడు సంజయ్, శ్యామిలి ఊరికి వెళ్ళి చూసి వస్తారు. అందరూ సంజయ్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంత బతిమిలాడినా సంజయ్ ఒప్పుకోడు. గీత వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, ఇంతకీ సంజయ్ కోసం గీత మళ్ళీ వస్తుందో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.